అరే! కలలు అందరికీ ఉంటాయి. ఆ కలల కోసం ఎంతమంది ఫైట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నేను యూట్యూబ్ జర్నీని 90 డేస్ ఛాలెంజ్‌ని తీసుకున్నాను. ఫస్ట్ 1 వీక్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇది ప్రెజెంట్ సెకండ్ వీక్. ఈరోజుతో సెకండ్ వీక్ కూడా ఎండ్ అవుతుంది. సో, హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా నేను కంప్లీట్ చేయగలిగాను. ఈవెన్ నెక్స్ట్ వీక్ కూడా కంటెంట్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. యాస్ పర్ మై ప్లాన్. విజయం కోసం షార్ట్‌కట్ లేదు ఫ్రెండ్స్. ఓన్లీ కన్సిస్టెన్సీ, మీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రివ్యూ యూట్యూబ్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను కొంతమందికి అట్‌లీస్ట్ కొంతమంది కాకపోయినా ఒక్కరికైనా నేను మోటివేషన్ కలిగించాను అనుకోండి ఈ వీడియోస్ చూసి. సో, ఒక పర్సన్ చేస్తున్నాడు కంటిన్యూ అంటే ఎవరైనా చేయొచ్చు. హలో ఎవరీవన్. ఐ యామ్ ఆర్‌కే. నేను ఆల్రెడీ వీక్ 1 కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ వీక్ 2 కూడా కంప్లీట్ చేశాను. సో, ఈ వీక్ 1, వీక్ 2లో ఎలాంటి మిస్టేక్స్ నేను చేశాను. ఈ మిస్టేక్స్‌ని నేను ఎలా రెక్టిఫై చేద్దాం అనుకుంటున్నాను వీక్ 3లో. అలా ఇంకొన్ని అప్డేట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నా ఛానెల్‌కి సంబంధించి. అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మెయిన్ ఏంటి అంటే ఇనీషియల్‌గా నేను ఆర్‌కే టెక్ ఎడ్జ్ అనే ఒక ఛానెల్‌ని ఒక విజన్‌తో క్రియేట్ చేశాను. అంటే ఆ ఛానెల్‌లో బేసిక్‌గా నాకు ఇంటర్వ్యూకి సంబంధించినవి, లేదు అంటే స్పెసిఫిక్‌గా స్టూడెంట్స్‌కి సంబంధించిన కెరీర్ గైడెన్సు, ఇలాంటి టాపిక్స్ చేద్దామని నేను ఇనీషియల్‌గా ఆ ఛానెల్ క్రియేట్ చేశాను. సో, తర్వాత ఏంటి అంటే నాకొక ఐడియా వచ్చింది. సో, మన యూట్యూబ్ ఛానల్స్ టిప్స్ కూడా యాడ్ చేయొచ్చు కదా! అని. సో, కానీ నేను యూట్యూబ్ టిప్స్, ఛానల్స్ ఈ కెరీర్ గైడెన్సు సింగిల్ ఛానెల్‌లో పెడితే అది కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అవుతుంది. మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగ్గా నా మెయిన్ కంటెంట్ రీచ్ అవ్వదు. సో, నేను మళ్ళీ దాని గురించి కొంత రీసెర్చ్ చేశాను. ఇప్పుడు మనం 2 డిఫరెంట్ టాపిక్స్‌ని మనం సింగిల్ ఛానెల్‌లో పెడితే, ఆ కంటెంట్ అనేది యూట్యూబ్ అల్గారిథం ప్రాపర్‌గా ఎవరికైతే రీచ్ చేయాలో వాళ్ళకి రీచ్ చేయదు. కొన్నిసార్లు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్‌స్క్రైబర్ ఉన్నారు. వాళ్ళేమో స్టూడెంట్ అనుకోండి. కెరీర్ గైడెన్స్ గురించి నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. సో, అలాంటప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్ టిప్స్‌ది సంబంధించిన వీడియో చేసి అది వాళ్ళకి వెళ్ళిందనుకోండి. అరే! ఎప్పుడు ఈ ఛానెల్ ర్యాండమ్‌గా ఏవో చేస్తుందా అనిపిస్తుంది. సో, నేను నేర్చుకుంది ఏంటి అంటే మన ఛానెల్‌కి ఎప్పుడు ఒకే ఒక ఎయిమ్ ఉండాలి. సో, ఎయిదర్ ఆ 2 ఎయిమ్స్ డిఫరెంట్‌గా ఉండకూడదు. సో, అందుకోసమని ఇప్పుడు నేను స్పెసిఫిక్‌గా ఒక డిఫరెంట్ ఛానెల్ క్రియేట్ చేశాను. అదే ఈ కొత్త ఛానెల్ ఆర్‌కే టెక్కీ. ఈ ఛానెల్‌లో వెరీ స్పెసిఫిక్‌గా యూట్యూబ్‌కి సంబంధించిన అన్ని అంటే రివ్యూస్ గానీ, నేను యూట్యూబ్‌లో చెప్పాల్సిన టిప్స్ గానీ, నేను నేర్చుకున్నవి గానీ, థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాను, వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా స్పెసిఫిక్‌గా ఈ ఛానెల్‌లో మాత్రమే నేను అప్‌లోడ్ చేస్తాను. నాకు తెలుసు స్టార్టింగ్‌లోనే 2 కొత్త ఛానెల్స్‌ని స్టార్ట్ చేయటం, దాన్ని లాంగ్ జర్నీలో చేయటం అనేది చాలా కష్టమైన పని. కానీ బట్ స్టిల్ నా మెయిన్ ఛానెల్ అది కాబట్టి ఇది నాకు నా జర్నీ, నా యూట్యూబ్ జర్నీని నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. కొంతమందికి ఇది మోటివేషను. ఇది నా మెయిన్ ఛానెల్ అయితే కాదు. నా మెయిన్ కంటెంట్ అయితే కాదు. అలా అని నేను ఈ జర్నీని అందులో నాకు అప్‌లోడ్ చేయడం ఇష్టం లేదు. మేబీ నేను అప్‌లోడ్ చేయడం వల్ల నాకు వ్యూస్ అవర్స్ పెరుగుతాయి కానీ, లాంగ్ రన్‌లో నా మెయిన్ ఛానెల్ సబ్‌స్క్రైబర్స్ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, నేను షార్ట్ రన్ చూడట్లేదు. అంటే షార్ట్ రన్ అంటే ఏంటి? త్వరగా నా మెయిన్ ఛానెల్ మోనిటైజేషన్ అయిపోవాలి. సో, అందుకోసమని కంటెంట్‌ని ఆహ్, అప్‌లోడ్ చేశాను చూడట్లేదు. సో, నా మెయిన్ ఛానెల్ నేను లాంగ్ రన్‌లో చూస్తున్నాను. సో, అందుకోసమని ఓకే. నా ఛానెల్ కొంచెం స్లోగా ఉన్నా కూడా నా కంటెంట్ అనేది ఒక సీక్వెన్స్‌లో ఉండాలన్న ఐడియాతో యూట్యూబ్ టిప్స్ కంప్లీట్‌గా అక్కడి నుంచి తీసేసి ఈ ఛానెల్‌లోనే నేను అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను. ఈ ఛానెల్‌లో కొన్ని రివ్యూస్ గాని అన్నీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇది ఓవరాల్‌గా నేను ఎందుకు కొత్త ఛానెల్ క్రియేట్ చేశానో, సో, మీరెవరైనా కూడా ఇలాంటి థాట్స్ ఉంటే మీరు కూడా ఏమైనా ప్లాన్ చేయొచ్చు. ఒకే ఛానెల్‌లో డిఫరెంట్ కంటెంట్‌ని యాడ్ చేసే బదులు మీరు దాన్ని డివైడ్ చేయొచ్చు ఒకటి. లేదు అంటే స్పెసిఫిక్‌గా ఓన్లీ ఆ కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ ముందు ఆ ఛానెల్ గ్రో చేసి సెకండ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను 2 ప్యారలెల్‌గా స్టార్ట్ చేశాను. చూద్దాం. కొన్నిసార్లు చెప్పుకోలేం కదా! అది యాక్చువల్లీ ఎడ్యుకేషన్ కంటెంట్ నేను అక్కడ చేస్తుంది. సో, ఆ కంటెంట్ నిజంగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ యూట్యూబ్ టిప్స్ అనేది చాలా రెగ్యులర్‌గా అందరూ చూస్తున్న కంటెంట్. ఎక్కువ మంది చూస్తారు. సో, వీక్ 1లో ఏం జరిగింది? సో, ఇదంతా వీక్ 1లో జరిగింది. రివ్యూ వీక్ 1 అంటే అరౌండ్ నేను 8 సెప్టెంబర్ అంటే టోటల్‌గా నేను ఒక 9 వీడియోస్‌ని అప్‌లోడ్ చేశాను. ఇదొక 6, 7 అంటే 3 లాంగ్ వీడియోస్. సో, టోటల్‌గా వీక్ 1లో
నేను టోటల్‌గా ఒక 6 షార్ట్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. అయితే ఇక్కడ వరకు. సెప్టెంబర్ 5థ్ లాస్ట్. లాస్ట్ షాట్ 5థ్ ఓకే. అంతే. నో, నో, నో. 6 సెప్టెంబర్ కూడా ఒకటుంది మన దగ్గర. సో, ఇక్కడ వరకు మనం చేసాం. సో, ఇవన్నీ లాస్ట్ వీక్‌లో చేసిన షార్ట్స్ కదా! సో, వీటన్నిటికి మనం అబ్జర్వ్ చేస్తే వీక్ 1లో చేసింది. వీటికన్నీ అబ్జర్వ్ చేస్తే బాగా వచ్చింది. లాస్ట్ వీక్ 1లో అయితే అంతగా అయితే రాలేదు అని నేను చెప్పగలను. సో, హార్డ్‌లీ పెద్దేం కాదు. ఓకేనా? వెరీ అంటే 100, 200 బిలో అన్నీ కూడా. వీడియోస్ మనం వీక్ 1లో చేసిన వీడియోస్ టోటల్‌గా ఇదొకటి చేశాను. అంటే జస్ట్ ఇంట్రో లాంటిది. ఇంట్రొడక్షన్ అంటే ఈ ఛానల్‌కి. తర్వాత 21 డేస్ అదే ఇదేదైతే ఇంగ్లీష్‌లో చేశానో ఇది ఇంకోటి వీక్ 1 ఛాలెంజ్. ఎగ్జాక్ట్‌గా మనం ఏం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా అరౌండ్ వ్యూస్ పర్వాలా, నాట్ బ్యాడ్. ఓకేనా? సో, వీక్ 1లో కొన్ని మిస్టేక్స్ చేశాను కదా! ఆ మిస్టేక్స్ ఏంటి అంటే నేను ఎస్పెషల్‌గా ఈ వీడియో నేను మాట్లాడుతున్నప్పుడు నేను లెన్స్ వైపు చూడలేదనమాట. లెన్స్ వైపు చూడకుండా నేను సైడ్‌కి చూడటం చూసారా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? నేను సైడ్‌కి చూస్తున్నాను యాక్చువల్‌గా. లెన్స్ వైపు చూడట్లేదు. సో, అదొక మిస్టేక్. అలాంటి మిస్టేక్స్ నేను ఈ 2 వీడియోస్‌లో కూడా చేశాను. సో, ఆ మిస్టేక్స్‌ని ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీక్ 1 ఛాలెంజ్‌లో. సో, అది నేను ఎలా రెక్టిఫై చేశాననేది వీక్ 2లో మాట్లాడుకుందాం. అదొక మిస్టేకు. ఇంకొకటి ఏంటి అంటే నేను యాక్చువల్‌గా నాకు ఈ ఫస్ట్ 2 వీడియోస్‌కి చాలా టైం పట్టింది. ఈవెన్ షార్ట్స్ కూడా. నాకు రికార్డింగ్ చేసిన దానికంటే, స్క్రిప్ట్ నేను రాసుకున్న దానికంటే నాకు ఎడిటింగ్ చాలా ఎక్కువ టైం పట్టేసింది. ఎందుకంటే నేను పాజ్ చేస్తూ మాట్లాడటం ఇవన్నీ జరగటం వల్ల. సో, అదొక ప్రాబ్లమ్ జరిగింది వీక్ 1లో. సో, బట్ అల్టిమేట్‌గా వీక్ 1 సక్సెస్ అని చెప్పగలను. ఇప్పుడు మనం వీక్ 2 గురించి మాట్లాడదాం. వీక్ 2లో వీక్ 1 రివ్యూ తర్వాత సో, మనం ఇక్కడ నుండి కన్సిడర్ చేస్తే మండే నుండి సో, మండేలో ఒక షార్ట్, 2 షార్ట్స్, ఒక లాంగ్, 3 షార్ట్స్ ఓకేనా? 4 షార్ట్స్. ఇది రేపు అంటే మండే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో. కానీ ఈ ఛానెల్‌లో కాదు కదా! దట్స్ ఫైన్. సో, అంటే ఓవరాల్‌గా ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను ఒక్కొక్క వీడియో చేశాను. 2 లాంగ్స్ చేశాను బేసిక్‌గా. టోటల్‌గా 2 లాంగ్స్ నో, నో, నో. అయితే టోటల్‌గా నేను చేసింది 3 లాంగ్స్ చేశాను. అది మనం 3 లాంగ్స్ ఏంటో చూద్దాం ఛానెల్‌లో. సో, 3 లాంగ్స్ ఏంటి అంటే హిడెన్ సీక్రెట్స్ ఫర్ క్రాకింగ్ కోడింగ్ అంటే చాలా చాలా యూస్‌ఫుల్ కంటెంట్. ఎవరైనా మీరు ఇంటర్వ్యూకి సంబంధించిన కంటెంట్ మీకేమైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే ఇంగ్లీష్‌లో ఉంటుంది కంటెంట్. కానీ చాలా ఇంపార్టెంట్. నా కెరియర్‌లో నేను నేర్చుకున్నవన్నీ ఇందులో చెప్పాను. మీరు ఇంట్రెస్ట్‌గా ఉంటే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? సో, కానీ ఈ వీడియో నేను చేస్తున్నా ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది. సో, ఇక ఈ 2 వీడియోస్ చేశాను. ఈరోజు ఇది ఒకటి రిలీజ్ చేశాను. ఆహ్, మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోకైతే. కెరీర్ ప్లానింగ్ ఫర్ ఇది తెలుగులో చేశాను ఈ వీడియోని. ఎందుకు అంటే ఇంగ్లీష్‌లో మనకి అంత రీచ్ అనిపించలేదు. అందుకోసమే ఇంకా తెలుగులో కూడా స్టార్ట్ చేశాను. కానీ ఈ ఛానెల్‌లో నేను ఆర్కే టెక్ ఎడ్జ్ అనే ఛానెల్‌లో మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగు కంటిన్యూ చేస్తాను. ఇంగ్లీష్ అనేది సీనియర్ ఎంప్లాయీస్ వాటిల గురించి లేదా ఎనీ టెక్ స్పెసిఫిక్ అయితే దానిలో ఇంగ్లీష్‌లోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. సో, మనం ఎప్పుడు కూడా ఆలోచించాలనమాట. మనం ఎలాంటి టాపిక్ మాట్లాడుతున్నాము, మన ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం ఇంగ్లీష్‌లో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఓకే. నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను చూడండి. మిస్టేక్స్ అనేవి నాకు ఎందుకనో చాలా కామన్ అయిపోయినట్లుగా ఉన్నాయి. సో, మిస్టేక్ ఏంటి అంటే ఈ వీడియో అంతా బానే ఉంది. కానీ అంటే ఎడిటింగ్ అంతా బానే వచ్చింది. కానీ క్రిక్ క్రిక్ అని ఒక చిన్న సౌండ్ అయితే మరి అది ఎలా వచ్చేసిందో నాకు తెలియదు. ఎవరైనా ఈ వీడియోస్ గాని వింటే మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయగలరనమాట. నేను ఎంత ట్రై చేశాననమాట దాన్ని బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని డిలీట్ చేద్దామని. నాకైతే అవ్వలేదు. సో, ఈవెన్ సెకండ్ పార్ట్‌లో కూడా అలా అయింది. అది పెద్ద మిస్టేక్. ఎందుకంటే మన ఆడియో బాలేనప్పుడు అంటే బాలేకపోవడం కాదు. చిన్న డిస్టర్బెన్స్ ఎవరైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే క్రిక్ క్రిక్ డిస్టర్బెన్స్‌గా ఉంటది. చూడలేరనమాట ఎక్కువ సేపు. ఇరిటేటింగ్‌గా ఉంటది. సో, నేను మళ్ళీ ఎడిట్ చేయడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే చాలా మళ్ళీ టైమ్ స్పెండ్ చేయాలని నేను
అనుకోలేదు. సో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కానీ ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ వీడియోలో నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను. సో అదే దీనిలో ఈ తెలుగు వీడియోలో ఈ వాయిస్ అయితే చాలా క్లియర్గా ఉంది, చాలా బాగుంది. కానీ ఏదైతే వీక్ 1లో చేసిన మిస్టేక్స్ని వీక్ 2లో స్టిల్ కంటిన్యూషన్ ఏంటి అంటే నేను స్టిల్ వీడియోని ఎడిటింగ్ మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాను. అది రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం, అది టైం పడుతుంది అనుకోండి. అంత ఈజీగా అయితే మనం డైలీగా ప్రాక్టీస్ చేసేసి ఆ స్క్రిప్ట్ని అంత ఫాస్ట్గా అయితే చేయలేము. అట్లీస్ట్ ఇప్పుడు నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను ఒక వీడియో రికార్డింగ్ అనే స్క్రిప్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే క్వాంటిటీతో పాటుగా క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఉంటే మన ఛానల్ని ఎవరికైనా మనం చూపించినప్పుడు అరే ఈ ఛానల్లో కంటెంట్ బాగుంది అని చూడాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక క్లాత్ షాప్ని కానీ మనం స్టార్ట్ చేసాం అనుకోండి. సో మనం అడ్వర్టైజ్ చేసుకోవాలి, అరే మనం ఇక్కడ ఒక క్లాత్ షాప్ మనం ఓపెన్ చేసాము అని. కానీ ఆ క్లాత్ షాప్ని ఓపెన్ చేశాక ఎవరో వచ్చాక క్లాత్ షాప్లో డ్రెస్ ఉండాలి కదా, లేకపోతే ఏంటి యూజ్? సో మన దగ్గర ఫుల్ కంటెంట్ ఉన్నప్పుడు మన ఛానల్ని మంచిగా మనం షేర్ చేసుకోవాలి, ఎందుకంటే కంటెంట్ ఉండాలి కదా. సో నా ఫ్యూచర్ ప్లాన్ అయితే ఉంది. సో అది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, మిస్టేక్స్ గురించి మాట్లాడినప్పుడు మెయిన్ వాయిస్ అయితే ఈ 2 వీడియోస్లో బాగలేదు. తర్వాత నేను కొంచెం బెటర్గా చేశాను. నెక్స్ట్ షార్ట్స్ గురించి చూద్దాం. సో మంచి నెంబర్ ఆఫ్ షార్ట్స్ అయితే ఈసారి బాగా వచ్చాయని చెప్పొచ్చు. షార్ట్స్కి ఎస్పెషల్గా 685 ఇదే నా హైయెస్ట్ వ్యూస్. ద సీక్రెట్ బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ స్టార్ట్అప్. సో ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఇలాంటి వాటికి టాపిక్స్కి మంచిగా వ్యూస్ వచ్చాయి. మేబీ సీక్రెట్ అనే ఒకటి ఉండటం వల్లేమో. సో మేబీ ఈ కంటెంట్ మీద నేను ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో అయితే నేను ప్లాన్ చేస్తాను, ఎందుకంటే కంటెంట్ బాగుంది అనిపించింది. అందుకోసమే అందరూ చూసినట్లున్నారు. సో ఎప్పుడైతే మన షార్ట్స్కి బాగా రీచ్ వచ్చిందో దాని మీద లాంగ్ని ఇమీడియట్గా ప్లాన్ చేయాలి, దానికి ఎక్కువ టైం తీసుకోకూడదు. ఓకేనా? సో ఓవరాల్గా నేనైతే అనుకున్నట్లుగా ప్లాన్ ప్రకారం వీక్ 2 కూడా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను. సో వీక్ 3కి ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోని ప్లాన్ చేశాను. సో ఇది రిలీజ్ చేయడానికి సెప్టెంబర్ 17th. సో దీని మధ్యలో కొంచెం షార్ట్స్ అలాంటివి ప్లాన్ చేస్తాను. ఆల్రైట్ గైస్, అయితే ఫైనల్గా ఇది మన అప్డేట్. అరౌండ్ 33 సబ్స్క్రైబర్స్ లాస్ట్ 2 వీక్స్లో. మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేశారు ఈ 33 సబ్స్క్రైబర్స్కి. నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. నిజంగా అవుట్ సైడ్ వాళ్ళు ఎంతమంది చేశారో నాకు తెలియదు. కానీ నాకు ఒక స్ట్రాటజీ ఉంది, మనం ఎలా ప్లాన్ చేయొచ్చు ఇంకా బెటర్గా, మన నెట్వర్క్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర మంచి కంటెంట్ ఉన్నప్పుడు. బై ద వే మీరెవరైనా ఈ ఛానల్ చూస్తూ లక్కీగా కానీ మీరు లేదు అంటే మీరు మీ పిల్లలకి ఎలా మీరు గైడెన్స్ చేయగలరు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఛానల్లో ఉంటుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను ఈ న్యూ ఆర్కే టెక్ ఎడ్జ్ ఛానల్లో. సో యూజ్ అవుతుంది. ఓకేనా? సో నేను కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, బ్రాండ్ న్యూ ఛానల్. ఈ ఛానల్లో 0 సబ్స్క్రైబర్స్, నో వీడియోస్ ఈరోజే క్రియేట్ చేశాను. సో ఈ ఛానల్లో మనం అన్ని యూట్యూబ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుండి ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. సో నా వీక్ 1 వీక్ 2 రిజల్ట్స్ చూశారు, వీక్ 3 ప్లాన్ కూడా చూశారు కదా. నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే మనం కన్సిస్టెన్సీగా ప్లాన్ ప్రకారం మనం చేస్తే ఈ జర్నీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామనేది కాదు, ఎన్నిసార్లు మనం ఆల్రెడీ నించొని ఆ స్ట్రగుల్ని ఫేస్ చేసి మనం దాని నుండి సక్సెస్ తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది అంత ఈజీ కాదు, అదొక లక్కీగా ఏదో వచ్చేసేది కూడా కాదు. దానికి టైం పడుతుంది, దానికి మనకు పేషెన్స్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. సో మనం మళ్ళీ వీక్ 3 రివ్యూలో కలుద్దాం. కానీ మధ్యలో ఏదైనా నాకు తెలిసిన ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఏమైనా ఉందంటే అది మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్.